ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. దీపారాధన ఎలా చేయాలి? దీపారాధన అంటున్నాం, దీపం వెలిగించడం అంటలా. దీపం కూడా దేవతగా భావించి, దీపలక్ష్మిగా భావించి దీపారాధన అంటున్నాం. దీపలక్ష్మిగా భావించి దీపాన్ని కూడా దానికి ఆరాధన చేస్తాం. దీపం వెలిగించాక దాన్ని కుంకుమ పెట్టడం, దాని కింద అక్షింతలు పువ్వులు వేసి దండం పెట్టడం చేయాలి. అది దీపారాధన. దీపారాధన అందరూ చేస్తూ ఉంటారు. మామూలుగా ఏదో దీపం వెలిగించేసి దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. దేవుడికి కాదు, దీపానికి కూడా దండం పెట్టండి. ఇక్కడ లక్ష్మీదేవి, ఈ వెలుగులో లక్ష్మీదేవి ఉన్నదని భావించండి. అక్కడ కాస్త గంధపుష్పాక్షతలు వేయండి, కుంకుమ బొట్టు పెట్టండి, గంధపుష్పాక్షతలు వేయండి. కనుక ఇది చక్కగా జరుగుతుంది. ఇది దీపారాధన ఇంటికి మంచిది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది. నెగిటివ్ ఆరా ఇంట్లో ఉండనివ్వదు. అంత పాజిటివ్ ఆరాతో నిండిపోయేటటువంటి ఇల్లుగా. అంటే ఇల్లు ఎప్పుడూ కూడా మంచి భావనలతో, సృహద్భావంతో అందరూ ఉండాలంటే చక్కగా ఉండాలి. కనుక ఇంట్లో ఈ దీపం అవసరం. చాలామంది మాకు దీపారాధన చేసే అవకాశాలు లేవండి అంటున్నారు. కొంతమంది ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఇంకొక మాట కూడా అంటున్నారు. ఏంటది? మాకు దీపారాధన చేసి వెళ్తే ఆ మంట ఉంటుంది కనుక అప్పుడప్పుడు ఫైర్ అలారంలు వస్తాయండి. అది మాకు ఇంట్లో ఉన్నప్పుడు ఆ కాసేపు మేము వీలైనప్పుడు మాత్రమే వెలిగించి ఆ ఫైర్ అలారంలు ఆ కాసేపు స్విచ్ ఆఫ్ చేసుకుని ఆ దీపాలు వెలిగించి అది ఆరిపోయాక మళ్ళీ మేము ఆరిపోయాక అనకూడదు, కొండెక్కాక అనాలి. అది కొండెక్కాక మేము మళ్ళీ ఫైర్ అలారంలు ఆన్ చేసుకుంటాం అంటున్నారు. వారికి కూడా ఇక్కడ చెప్తున్నా, ఎలక్ట్రిక్ దీపాలైనా సరే వెలిగించవచ్చు దేవుడి దగ్గర. చాలామంది ఇది ఒప్పుకోరు, సంప్రదాయవాదులు ఇది ఒప్పుకోరు. అయినప్పటికీ నేను చెప్తున్నా. కారణం ఏంటి? అగ్గిపుల్లతో కూడా దీపం వెలిగించవచ్చు. ఏకహారతితోనే వెలిగించాలన్న మాట లేదు. ఏకహారతిని మళ్ళీ అగ్గిపుల్లతోనే కదా వెలిగిస్తున్నాం. ఒకప్పటి కాలంలో అగ్గిపుల్లలు లేని సమయంలో రాళ్లని మథించి, అరుణి అనే రాళ్లని మథించి దాంతో వచ్చినటువంటి ఆ మంట వల్ల వచ్చినటువంటి దాన్ని ఒక దూది వెలిగించుకొని, లేకపోతే చండ్ర చెక్కలని ఒకదాంతో ఒకటి మథించి దాంతో వచ్చినటువంటి వేడి వల్ల అక్కడ దూది పెట్టి ఆ దూది వెలిగితే ఆ పత్తిని తీసుకొచ్చి మిగిలినవన్నీ వెలిగించుకునేవారు. మంట అలా వచ్చేది. అందుకే ఒకప్పుడు ఎక్కడంటే అక్కడ నిప్పు దొరికేది కాదు. నిప్పు పక్కింటికి వెళ్ళి నిప్పు అడగటం ఒక రకం అలవాట్లాగా ఉండేది చాలామందికి ఒకప్పుడు, మొన్నటి దాకా కూడా. అంటే కుంపట్లు నిప్పుతో చేసేటటువంటి వంటలు అంతవరకు. ఇప్పుడు అలా కాదు, అన్ని గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి, రకరకాల ఇంధనాలు వచ్చేసాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అవి ఏవీ లేని రోజుల్లో పెట్టినటువంటి రూల్స్, శాస్త్రాలు అవి. మరి ఈ రోజుకి మీరు చండ్రకర్రలు మధించిను అరుణి రాళ్లను మధించి చేస్తున్నారా? నిప్పు లేదు కదా, అగ్గిపుల్లతోనే చేస్తున్నారు. కనుక ఈ అగ్గిపుల్లతో దీపారాధన చేసుకోవచ్చు, దోషం లేదు. దీపారాధన చేయలేనటువంటి ఇతర దేశస్తులు వారి దగ్గర ఇలా ఉన్న కండిషన్స్ని బట్టి దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం మనం మారాలి, తప్పదు. అది అందరూ గ్రహించవలసిన విషయం. కనుక ఎలక్ట్రిక్ లైట్లు కూడా మీకు కావలసినట్టుగా ఇప్పుడు రకరకాల షేపుల్లో ఎలక్ట్రిక్ లైట్లు వస్తున్నాయి. దీపాల్లాగానే వెలిగే ఎలక్ట్రికల్ లైట్లు వస్తున్నాయి. అలంకరణ కోసం రకరకాల ఎలక్ట్రిక్ లైట్లు వస్తున్నాయి. అగరబత్తుల్లాగా వెలిగే ఎలక్ట్రిక్ లైట్లు వస్తున్నాయి. వీటన్నిటిని పెట్టుకుని కూడా ఇదే దీపంగా భావించి కూడా మీరు చేయొచ్చు. భావనే కదా ముఖ్యం అన్నిటికీ. దీనివల్ల కూడా కాంతే కదా వస్తుంది. అజ్ఞానం ఎప్పుడు చీకటితో సమానం, జ్ఞానం ఎప్పుడు వెలుగుతో సమానం. అజ్ఞానం నుంచి వెలుగుకి రావటానికి, అంటే జ్ఞానం పొందటానికి దీపాన్ని వెలిగిస్తున్నాం. ఆ దీపం కూడా చాలు. ఈ రోజుకి మన దగ్గర ఈ వ్యవస్థలు ఉన్నాయి కనుక మనం ఎలక్ట్రిక్ దీపాలు పెట్టకుండా మామూలు దీపాలు పెట్టి, నూనె దీపాలు పెట్టి, ఆముదం దీపాలు పెట్టి, నెయ్యి దీపాలు పెట్టి మనం చేసుకుంటున్నాం. చేసుకోగలిగే అవకాశం ఉంటే చేసుకోండి, చేసుకోలేనప్పుడు సంగతి చెప్తున్నా. అలాగని మానేయాల్సిన అవసరం మాత్రం లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు అవేవి సౌకర్యాలు లేని సమయంలో వచ్చినటువంటి నియమాలు, నిబంధనలు అవి. ఆ సౌకర్యాలన్నీ ఇప్పుడు వచ్చినాయి కదా. ఇప్పటికీ మనం కట్టెల మీదే వంట వండుకుంటున్నామా? ఇంకా ముందరైతే కట్టెలు కూడా లేని సమయంలో, మంట కూడా లేని సమయంలో పచ్చి మాంసం తినే రోజులు అవి. అలా చేస్తున్నామా? లేదు కదా. మరి మారుతూ ఉన్నప్పుడు ఇది కూడా మారాలి కదా. కనుక ఈ మార్పులు సహజం. మార్పుని, మంచివైన మార్పులన్నీ ఆహ్వానించండి, అనుకూలమైన మార్పులన్నీ ఆహ్వానించండి. అది సంప్రదాయానికి, అంటే మన చరిత్రహీనులుగా మనల్ని చేసేటటువంటి మార్పుల్ని ఒప్పుకోకండి, అంతే. చరిత్రహీనులు అంటే ఏంటి? మన పర్సనాలిటీ దెబ్బతింటాం. మన అసలైనటువంటి మన ఎగ్జిస్టెన్స్ ఉంది చూడండి, మన ఉనికి, మన అస్మిత, దాన్ని పోయేటటువంటి మార్పుల్ని మాత్రం ఆహ్వానించకండి. అది మాత్రం అలాగే ఉండాలి. అదే కదా మనం. అది లేకపోతే మనం ఏముంది? నేను అనేదానికి అర్థమే అది కదా. ఆ నేను అనేది ఉన్నంతకాలమే మనం ఉంటాం. ఇది అహం కాదు, అహంకారం కాదు, అహమే. అహం అనేది ఎప్పుడూ ఉంటుంది. అహం బ్రహ్మాస్మి చెప్పాను కదా నేను. మనమే బ్రహ్మ, అంతే. ఈ రకంగా దీపారాధనలు చేసుకోవచ్చు. ఎన్ని దీపాలు పెట్టాలి? అసలు దీపాలు ఒకసారి మీరు గమనించి చూస్తే ఆలయాల్లోనూ కొన్ని ప్రత్యేక సేవల్లోనూ ఒకటే ఒత్తి పెట్టి కుంభహారతిలాగా కూడా ఇస్తారు.
అలాగే 27 దీపాలు పెట్టి నక్షత్ర హారతి అని ఇస్తారు. అక్కడ దాకా రకరకాల హారతులు వెళ్తాయి. ఈ హారతి ఇచ్చేస్తున్నటువంటి ఇది ఉంది, ఉపకరణం ఉందే, దాని మీద సర్పం ఉంటే నాగహారతి అని, గరుడు ఉంటే గరుడ హారతి అని, ఈ రకంగా పేర్లు పెట్టి కూడా మనం హారతులు ఇస్తూనే ఉన్నాం. ఎన్నో రకాల హారతులు దేవతలకి మనం ఇస్తాం. ఇవన్నీ కూడా దీపాలతో వచ్చినటువంటివే కనుక ఎన్ని దీపాలు పెట్టినా తప్పులేదు. మన శక్తి, మన ఓపిక, మన ఓపిక అంటే జేబు ఓపిక కూడా చూసుకోవాలి, శరీరం ఓపిక చూసుకోవాలి. ఎందుకంటే వీటన్నిటికీ ఇన్ని పెట్టాలంటే అన్ని ఒత్తులు, అంత నూనె, మళ్ళీ ఆ ఉపకరణాలన్నీ కడుక్కునేటటువంటి శక్తి, ఇవన్నీ కూడా రావాలి. కనుక ఇది ఆలోచించింది. ఆలయాల్లో పెద్ద పెద్ద దీపస్తంభాలు ఉంటాయి. వాటికి వాళ్ళు తోమటాలు కడగటాలు ఉండవు. చక్కగా ఒక బట్ట పెట్టి తుడిచేసుకుని వస్తారు. బట్ట పెట్టుకుని శుభ్రంగా తుడిచేసి దానిని తర్వాత మళ్ళీ కొత్త ఒత్తులు, కొత్త నూనె వేసి మళ్ళీ వెలిగిస్తారు. కొన్ని ఈ ఆలయాల్లో చేసేటటువంటి దీపస్తంభాల హారతులు నిజంగానే దీపస్తంభాల్లో దీపారాధన చేస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒకసారి ఉజ్జయిని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇది చూడండి, ఉజ్జయినిలో ప్రత్యేకంగా అమ్మవారి ఆలయంలోనూ అయ్యవారి ఆలయంలోనూ దీపస్తంభాలు ఉన్నాయి. ఇండోర్ రాణి అహల్యాబాయి కట్టించినటువంటి దీపస్తంభాలు. అవి దీపస్తంభాల నమూనా ఆవిడదే ఎక్కువగా ఏ ఆలయాల్లో చూసినా కూడా. ఆ దీపస్తంభాలకి అన్ని వైపులు పెద్ద దీపస్తంభాలు, కొన్ని వందల దీపాలు ఉంటాయి. దాంట్లో నాలుగు వైపుల నుంచి 4 వ్యక్తులు ఎక్కేస్తారు. కింద నుంచి తుడుచుకుంటూ వెళ్ళిపోతారు, మళ్ళీ పైనుంచి తుడుచుకుంటూ వచ్చేస్తారు, పైనుంచి ఒత్తులు వేసుకుంటూ వచ్చేస్తారు. ఒత్తులు నూనెను ఎక్కేటప్పుడే కింద నుంచి పాతవి తుడుచుకుంటూ వెళ్ళిపోతారు, మళ్ళీ దిగేటప్పుడు పైనుంచి ఒత్తులు నూనె వేసుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళ జేబుల్లో పెట్టుకుని వెళ్తారు. అవన్నీ దిగి వచ్చాక వాళ్ళు ఆలయంలో వాళ్ళకి సమయం చెప్పంగానే ఆ సమయానికి మళ్ళీ గబగబగబా పైకి ఎక్కేసి పైనుంచి ఒత్తులన్నిటినీ అంటించుకుంటూ కిందకు వచ్చేస్తారు. ఆ దీపారాధన ఎంత అద్భుతంగా ఉంటుందంటే కనులకింపైన దీపారాధన అనమాట. అసలు అది కమనీయమైన దృశ్యాలు. అలాంటి దృశ్యాలు ఒక్కసారి చూస్తే చాలు జన్మ తరించిపోతుంది కదా అనేటటువంటి దీపారాధనలు. మన ఇంట్లో అంత చేయలేకపోయినా కనీసం ఒక దీపం, అంటే దీపానికి దిగ్దోషం అనేది ఉంటుంది. అంటే ఒక దిక్కుకే పెడితే రెండో దిక్కుకి చీకటి వస్తుంది కనుక అటువైపు దేవత మనని కరుణించదు. అందుకని అన్ని దిక్కులకి దీపానికి వెలుగు వెళ్ళేలాగా దీపాలు పెట్టాలి. కనుక అందరూ 4 వైపులా 4 దీపాలు, పంచహారతి అని కూడా అంటారు. 5 వైపులా 5 దీపాలు. కొన్ని ఇత్తడి ప్రమిదలు కూడా, వెండి ప్రమిదలు కూడా, అవి చక్కగా 5 వైపులా కాణాలు ఉన్నటువంటి దొరుకుతాయి. అక్కడ 5 ఒత్తులు వేసి మధ్యలో ఒక బొట్టు వేసి వెలిగించేవారు కూడా ఉన్నారు. ఇంత అవకాశం ఉంటే మీరు వెలిగించండి. లేకపోయినా నిండు మనసుతో ఒకే ఒక బొడ్డుబొత్తి, పువ్వొత్తి అని కూడా అంటారు దీన్ని, మధ్యలో పెట్టి ఒక్క దీపం పెట్టి వెలిగించినా కూడా చాలు. అది గది అంతా ప్రజ్వలమానం చేసి ఎక్కడ చీకటి అనేది ఉండదు. ఇప్పుడు ఒకవైపు వెలిగిస్తే ఇంకోవైపుకి చీకటి అనే మాట ఉంటుంది. పైకి వెలిగించాం ఆ దీపం పైకి వెలిగించడం వల్ల గది అంతా ప్రసరించి ఆ దేవత పూజ గది ఏదంటారనుకుంటున్నామో అదంతా ప్రవహించి ఆ కాంతి చక్కగా మనకి దిగ్దోషం లేనటువంటి పూజ జరుగుతుంది అనమాట. ఇది గమనించండి. 1 దీపం పెట్టుకోవాలా, 2 దీపాలు పెట్టుకోవాలా, 10 దీపాలు పెట్టుకోవాలా, మీ శక్తి. దీపావళి నాడు 100 దీపాలు పెడతాం. మామూలు రోజుల్లో అన్ని దీపాలు పెడుతున్నావా? లక్ష్మీదేవి కృప కోసం పెట్టుకునేటటువంటిది 8 దిక్కులా 8 దీపాలు, ఆవునేయి దీపాలు పెట్టి, లేకపోతే 4 వైపులా 4 ఆవునేయి దీపాలు పెట్టి మీ శక్తిని అనుసరించి మధ్యలో లక్ష్మీదేవి పటం కానీ విగ్రహం కానీ పెట్టుకుని చక్కగా మీకు తోచినటువంటి శ్రీ సూక్తమో లక్ష్మీ అష్టోత్తర శతమో ఏదో ఒకటి చదువుకుని ఆ లక్ష్మీదేవికి పాయసాన్ని నైవేద్యం పెడితే చాలా ఇష్టపడుతుంది ఆవిడ, చక్కగా చేస్తుంది. అంటే దీపాలతో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో ఆలోచించండి. ఇన్ని రకాల దీప ప్రయోజనాలతో దీపారాధన చేసుకుంటూ ఉంటే మనకి ఆ దీపం మనకి ఎంతో ముక్తిని, మోక్షాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది, ప్రశాంతతని ఇస్తుంది. అంతకంటే ఏం కావాలి? కనుక జ్ఞానాన్ని ఇస్తుంది. అసలు ముందర జ్ఞానం అనేది వెలుగు అని చెప్పాను కదా, జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం రావటం కంటే ఇంకేం కావాలి? అన్నిటికంటే ముఖ్యమైనది ఆ జ్ఞానం వస్తే చాలని కదా మనం అనుకుంటున్నాం. కనుక అది వస్తే అన్నిటికంటే ఇహ సరైనటువంటి పై స్థాయికి మనం చేరుకున్నట్టే. కాకపోతే ప్రతి దాంట్లో ఏది చేస్తున్నా శ్రద్ధగా, భక్తిగా ఇది ఒక ఉపచారం చేస్తున్నాను ఆ దేవతకి అనుకున్న భావనలో చేయండి. అప్పుడే ప్రతిదీ మనం ఫీల్ అవ్వాలన్నమాట, మనం అనుభవించాలి. దాంట్లో ఉన్నటువంటి అసలైనటువంటి అంశాన్ని మన మనసుకి స్పృశింపనివ్వాలి. అప్పుడు మాత్రమే దాంట్లో మనకి ఆనందం కలుగుతుంది. ఆనందం బ్రహ్మ, అంతకు మించింది ఇంకోటి ఏమీ లేదు.